మనం కుండీల్లో వేసే మొక్కలకు కానీ, నేల మీద వేసే మొక్కలకు కానీ విత్తన దశ నుంచి ఇలాగ మనకి దిగుబడి దశ వరకు రకరకాల పోషకాలు అవసరం అవుతాయండి. వాటి కోసం మనం మార్కెట్లో ఏవేవో కొని వేయక్కర్లేదు. అన్ని రకాల పోషకాలు సులభంగా అందేలాగా వృధాగా పోయే వాటితోటి మనం చక్కటి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి. అదేంటో చూద్దామండి. నేను 2 నెలల క్రితం ఇక్కడ ఈ పెద్ద టబ్లో రకరకాల వ్యర్థాలన్నీ వేసండి కంపోస్టు తయారు చేశాను. ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అప్పుడు వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మనకి వృధాగా పోయే వ్యర్థాలతోటి మొక్కలకి అన్ని పోషకాలు అందేలాగా చక్కటి కంపోస్టు తయారు చేసుకోవచ్చండి. ఇవిగోండి, ఇవన్నీ మనకి వేస్ట్ కింద పోయేవే. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మా రాధా గోపిల తొట్టండి ఇది. ఇది అలాగా ఖాళీగా ఉంది. దీంట్లో నేను మామూలుగా వంటింటి వ్యర్థాలు, చేపల పొట్టు ఇవన్నీ వేసి తయారు చేశానండి. తయారు చేసేసి ఇలా మూత వేసి వదిలేసాను అనమాట. ఆ 2 months నుంచి నేను మళ్ళీ అసలు ఓపెన్ చేసి చూడనే లేదండి. ఏదో ఒక బిజీ అలా సరిపోయింది. తయారు చేసినప్పుడు క్లోజ్ చేసేసాక మళ్ళీ ఇదిగోనండి ఇప్పుడే ఓపెన్ చేయడం. చాలా వరకు వేసిన మట్టి ఇవన్నీ దిగిపోయినాయండి. ఎందుకంటే బహుశా మొక్కలు కూడా చేస్తున్నాయి చూసారా. ఈ గోనెపట్లు అవి కూడా చివికిపోయినట్టు అయిపోయినాయండి. ఇంక నేను తర్వాత మళ్ళీ ఇంకేమీ అటు ఇటు తిప్పలేదండి. మామూలుగా మనం కంపోస్టు తయారీ ఇలాగా చేస్తున్నప్పుడు అండి 2-3 సార్లు మధ్యలో తిప్పామనుకోండి కిందకి పైకి, ఆ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. నేను అది కూడా చేయలేదు. అయినా కానీ చక్కగా ఆ కిందకంతా దిగిపోయండి. ఆ కంపోస్టు తవ్వుతూ ఉంటే గుల్లగా పొడి పొడిలాడుతూ ఎటువంటి వాసనలు లేకుండా భలే ఉందండి చక్కగాను. ఆకులు ఇవన్నీ కూడా నల్లగా మారిపోయినాయి. నేనైతే అప్పుడు చేపల వ్యర్థాలు ఇవన్నీ వేశానండి దీంట్లోనూ. ఇప్పుడు కూడా పచ్చిరేల తలకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు తయారు చేయబోయే కంపోస్ట్లో వేయడం కోసం రెడీగా ఉంచానండి. ఇదిగోండి, ఈ డబ్బాలో OWDC ఉంది. అలాగే ప్రక్కన మరొక డబ్బాలో వంటింటి వ్యర్థాలతోటి తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇక్కడ పచ్చిరే తలకాయలతో చేస్తున్నానండి. కొంచెం వాసన ఎక్కువ వస్తుంది కదా, అందుకని పైన ఈ పెద్ద టబ్బు కూడా బోర్లించానమాట. దాంట్లో నేను OWDCలో వేసేసండి కొంచెం ఎక్కువ మొత్తంలో బెల్లం వేసి నాననిచ్చాను. ఒక 1 week అయిందండి. ఎలా అయిపోయినాయో చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తున్నానండి నేను కంపోస్ట్లో వేసేయడానికి. ఎందుకంటే మనకి ఈ పచ్చిరే తలకాయలు వీటిల్లోనూ మనకి మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. మనం మాస్క్ అవి వేసుకోవాలండి. అలాగే కొంచెం చేతులు అవి పెట్టకుండా ఉంటే మంచిది. ఎందుకంటే బ్యాక్టీరియా అది ఎక్కువ మొత్తంలో ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా కంపోస్ట్ తయారీకి అవసరమే కానీ మనకి మాత్రం హెల్త్కి మంచిది కాదండి. అందుకని మనం ఇటువంటివి తయారు చేస్తున్నప్పుడు మాస్కులు వేసుకోవడం, అవసరమైతే గ్లౌస్ వేసుకోవడం ఇవన్నీ చేయాలి. ఇక కంపోస్ట్ తయారీ ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ కంపోస్టు రెడీ అయిపోయిందండి. కాకపోతే ఇంకా నేను మొక్కలకి రీపాట్ చేయడం కానీ, కొత్త విత్తనాలు నాటుకోవడం కానీ ఇవన్నీ స్టార్ట్ చేయలేదు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి నాకు ఇంచుమించు 1 నెల సుమారు పడుతుందండి. ఈలోపు ఇక్కడ నేను ఈ కంపోస్టు ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెంచుకుంటే మొత్తం గార్డెన్లో మొక్కలన్నిటికీ కూడా ఇప్పుడు తయారు చేసుకున్న కంపోస్టు అందించవచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా కంపోస్ట్ అలాగే ఉంచేసండి. దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు డబుల్ లేయర్తో కంపోస్ట్ తయారవుతుందండి. దీనికోసం నేను పెద్దగా శ్రమపడి కలెక్ట్ చేసింది లేదండి, డబ్బులు ఖర్చు పెట్టింది లేదు. ఇప్పుడు నేను ఏమేమి సేకరించుకుని పెట్టుకున్నాను అన్నది చూపిస్తున్నాను. వేసవి ఎండలకి మనకి ఎలాగా క్రాప్స్ అవి రావు కదండి, అలాగా మొక్కలు తీసేసిన కుండీలు, అలాగే ఇక్కడ సంపెంగ కాయలండి. మొన్న ఒక వీడియోలో కూడా చూపించాను, ద్రాక్ష పళ్ళలాగా కాసేసినాయండి అని. ఇక మా ఇంటి దగ్గరగా ఉన్న దేవాలయం నుంచి తెచ్చిన పూలు, ఎండాకులు, గార్డెన్లో ప్రూన్ చేసేసిన కొమ్మలు, ఇక పచ్చిరేయల పొట్టు, ఇక్కడ ఆవు పేడ అండి, అలాగే పూలదండలు, ఇవి పచ్చిరేయల పొట్టు ఇందాక తీశాను కదండి అది. ఇక అరటిపళ్ళు అండి. అరటిపళ్ళు కూడా బాగా మాగిన అరటిపళ్ళు 2 సంచులతోటి తీసుకొచ్చాను. దానికి మాత్రం నాకు ట్రిప్కి ఒక బ్యాగు అరటిపళ్ళకి 50 రూపాయలు చొప్పున 100 రూపాయలు అయ్యిందండి. అంతకు మించి ఇక పెద్దగా ఖర్చు పెట్టింది ఏమీ లేదు. ఇక గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు, ఎండాకులు ఇవన్నీ కూడా సంచుల్లో పెట్టుకున్నానండి. మనం ఇవన్నీ ఉపయోగించుకుంటూ కంపోస్టు తయారు చేసుకున్నాం అనుకోండి, చక్కగా మొక్కలకి ఏ స్టేజ్లో అవసరమైన న్యూట్రియంట్ ఆ స్టేజ్లో అందుతూనండి మొక్కలన్నీ కూడా హెల్తీగా పెరుగుతాయి, చక్కటి దిగుబడి కూడా అందిస్తాయండి. అలాగే ఈ కంపోస్ట్ తయారీకి పుల్ల మజ్జిగ, బెల్లం కూడా యూస్ చేయాలి. ఇక వాటితో పాటు నేను మా ఇంట్లో మిగిలిపోయిన బఠానీలు, శనగలోనండి,
మనకి పప్పులు లాంటివి కూడా కలిసిందనుకోండి బ్యాక్టీరియాస్ అవి బాగా డెవలప్ అవుతాయి. ఇక్కడ మైదా పిండి అండి, మైదా పిండి కొంచెం డ్యామేజ్ అయిందనమాట. అలాగా మనకి ఏమైనా పాడైన పిండ్లని పప్పులని ఇవన్నీ కూడా కంపోస్ట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఈరోజు కిచెన్ వేస్ట్ నేను వేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ వేసేవన్నీ కూడా త్వరగా డికంపోజ్ అయిపోయి ఇక్కడ ఉన్న కంపోస్ట్లో మిక్స్ అయిపోయేవేనండి. ఇక కిచెన్ వేస్ట్ కంపోస్టు నేను బయట వాక్కాయ మొక్కలు ఇవి బాగా కాస్తున్నాయి కదండి, ఆ మొదళ్ళలో వేసేయచ్చు అన్నట్టుగా ఉంచేసాను. ఇక మనం ప్రాసెస్ మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఎండాకులు వేస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం ఎండాకులు వేయడంతో అండి కంపోస్టు తయారీలో వచ్చే ద్రవాలు ఇవన్నీ ఎండాకులు పీల్చుకోవడంతో అండి మనకి కంపోస్టు త్వరగా తయారవుతుంది, పొడి పొడిలాడుతూ కూడా ఉంటుందండి. అలాగే మనకి ఆ వాటరీగా బయటకైతే వచ్చేయకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ ఎండాకులు ఇవి బాగా వేస్తున్నానండి. 2 మూటలు ఎండాకులు మొత్తం అంతా సమానంగా పరుచుకునేలాగా సర్దేశాను. మనం ఇదే పద్ధతిలో 20 లీటర్ల పెయింట్ డబ్బాల్లో కానీ చిన్న చిన్న బకెట్స్లో కానీ చేసుకోవచ్చండి. పచ్చిరేలు పొట్టు ఎక్కువ వాసన వస్తుంది కదండి, అందుకని ఇప్పుడు అది వేసేస్తున్నాను. కొంచెం మాస్క్ లాంటివి అవి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆ వాసనని తట్టుకోగలము, ప్లస్ మనకి కూడా హెల్త్ పర్పస్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి. అలా మనం ఈ డైరెక్ట్గా పచ్చిరేలు పొట్టు వేసామనుకోండి అది కొంచెం డికంపోజ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి. అందుకని నేను త్వరగా అయిపోవాలి ప్రాసెస్ అని ఒక 1 వీక్ ముందే తీసుకొచ్చి ఓడబ్ల్యూడిసిలో బాగా నానబెట్టేయడంతో చూశారు కదా ఇందాక చాలా వరకు డికంపోజ్ అయిపోయింది ఆ పచ్చిరేలు పొట్టు అంతాను. ఇప్పుడు పైన పశువుల పేడ అండి, ఇది ఆవు పేడ. నేను కొంచెం ఎక్కువ మొత్తంలోనే పశువుల పేడ ఉపయోగిస్తున్నానండి. ఇలాగ మనం ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి సర్దడానికి మన చేతులకి అవ్వకుండా ఉంటుంది, ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు నేను 3 బకెట్ల పశువుల పేడ వేస్తున్నానండి. మనం పశువుల పేడ ఉపయోగించడం వల్లండి కంపోస్టు చక్కగా తయారవుతుంది. అలాగే మొక్కకి ప్రతి స్టేజ్లో కూడా కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా అందుతాయండి. అలాగే మనకి బంతిపూల దండలు లాంటివి దొరికినాయి అనుకోండి, అవి కూడా కంపోస్ట్లో వేసుకుంటే మనం ప్రత్యేకంగా నెమటోడ్స్ కోసం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. కాబట్టి ఇలాగా మనం చాలా సులువుగా మనకి వృధాగా పోయే వాటితోటే మొక్కలకి ఉపయోగపడేలాగా చక్కటి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి మొన్న కోసిన సంపెంగకాయలు, ద్రాక్ష పళ్ళు ఇలా కాసుంటే ఎంత బాగుండేదండి. ద్రాక్ష పళ్ళు మాత్రం 2-3 గుత్తులు రావడమే, అందుకని విసుగొచ్చి ఆ ద్రాక్ష మొక్క కూడా తీసేశానండి. మనం గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు అండి అవి సరైన దిగుబడి మనం అందుకున్నప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. ఇదిగోండి ఎండాకులు వేస్తున్నాను పైన. ఆ ఎండాకుల్లో ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదండి. ఈ బయట కలెక్ట్ చేసిన ఆకులండి, గానుగ చెట్టు ఆకులు మా నాగమణి స్కూల్ దగ్గర కలెక్ట్ చేశాను కదండి, అక్కడి నుంచి వచ్చినాయి అనమాట బాటిల్స్. ఇక ఆ తర్వాత మళ్ళీ కొంచెం తడిగా ఉండే చెత్త అండి, అంటే గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు కానీ మనం కిచెన్ వేస్ట్ లాంటివి కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను బఠానీలు, శనగలు ఇవి వేస్తున్నానండి. ఎందుకంటే ప్రోటీన్ లాంటివి కూడా మనం తయారు చేసే కంపోస్ట్లో ఉన్నాయనుకోండి, మనకి మొక్కకి కావాల్సిన పోషకాలు అవి కూడా ఉండేలాగా కంపోస్టు తయారవుతుందండి. మొత్తం ఈ తొట్టులో కవర్ అయ్యేలాగా ఈ బఠానీలు చల్లేస్తున్నానండి. మా రాధాగోపీలు ప్రస్తుతం ఆ చెట్టు కింద ఉంటున్నాయి కదండి, అందువల్ల మాకు ఈ తొట్టి ఈ కంపోస్ట్ అవి తయారు చేయడానికి వాటికి బాగానే ఉపయోగపడుతుందండి. ఇక మా రామాలయం దగ్గర నుంచి తీసుకొచ్చిన పూలదండలండి, దీంట్లో లిల్లీ పూలు ఉన్నాయి, బంతి పూలదండలు ఉన్నాయి, తులసి మాలలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మొక్కల వేరు వ్యవస్థకి ఇబ్బంది కలిగించే రకరకాల బ్యాక్టీరియాస్ అంటే నెమటోడ్స్ లాంటివి రాకుండా చేస్తాయండి. కాకపోతే ఈ పూలదండలకు ఉండే ప్లాస్టిక్లు, స్ట్రాలని, పూసలని వేస్తారు కదండి, అవన్నీ తీసేసి మనం పూలదండలు వేసుకుంటే మనకి ఆ ప్లాస్టిక్ అవి డికంపోజ్ అవ్వకుండా అడ్డు తగలకుండా ఉంటాయండి. ఇక ఆ తర్వాత అరటిపళ్ళు. ఈ అరటిపళ్ళు అయితే నేను ఈ కంపోస్ట్ తయారు చేయడం కోసం ఒక 3 రోజులు అయిందండి అరటిపళ్ళు తెచ్చి, అసలే మాగిపోయి ఉన్నాయి. ఇక ఈ 3 రోజుల్లో మరింతగా మాగిపోయినాయండి. ఇలాగా దీంట్లో సంచిలోంచి వేస్తూ ఉంటే జ్యూస్ లాగా వచ్చేస్తుంది. అంటే ఈ అరటిపళ్ళు డికంపోజ్ అయ్యే ప్రాసెస్ సగం పూర్తయిపోయినట్టే ఉందండి. మనం ఏదన్నా కంపోస్టు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు అండి దాంట్లో వేసే పదార్థాలు చిన్న చిన్న ముక్కల కింద చేసేసి వేసుకున్నాం అనుకోండి, కంపోస్టు తయారీ వేగవంతంగా అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ మరొకసారి పైన ఎండాకులు వేస్తున్నాను. మనం న్యూస్ పేపర్లు, కార్టన్స్ ఉంటాయి కదండి, అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వేసుకున్నాం అనుకోండి, మొక్కలకి చక్కటి కర్బన్ అందుతుందండి. ఇక్కడ నేను ఎండాకులు వేస్తున్నాను కదండి, ఈ ఎండాకులు కూడా మొక్కలకి చక్కగా కర్బన్ ఇచ్చేలాగా దోహదపడతాయి.
కాబట్టి మనం కంపోస్ట్ తయారీలో ఎండాకులు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి. ఎండాకులు ఒకేసారి మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నా కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. మనకి అవి కుళ్ళిపోవడం అని, వాసన రావడం అని ఏమి ఉండదు. మూటలు కూడా తేలిగ్గానే ఉంటాయి కదండి. ఇక వేయాల్సిన ఘన పదార్థాలన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ద్రవ పదార్థాలు పుల్ల మజ్జిగ, బెల్లం మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసాను. ఇప్పుడు ఓడబ్ల్యూడిసిలో పచ్చిరే తలకాయలు నానబెట్టి ఉంచాను కదండి, ఆ నీళ్లు మొత్తం వేసేస్తున్నానండి. కింద అరటిపళ్ళు ఇవన్నీ వేసాం కదా, అందుకని నేను కింద వేయలేదండి. లేదంటే మనం అలా తడిగా లేకుండా ఉండేవైతే మనం అడుగును కూడా ఈ లిక్విడ్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో తయారయ్యే పురుగు పుట్ర బయటికి రాకుండా, ప్లస్ మనకి ఆ కంపోస్ట్ తయారయ్యేప్పుడు వాసన రాకుండా పైన మట్టి వేసేయాలండి. మట్టి మనం కప్పేయడంతో లోపల బాగా వేడి పుడుతుందండి. అలాగే పురుగు పుట్ర బయటికి రాకుండా ఉంటాయి, ఆ వాసన కూడా బయటికి రాకుండా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుందండి. అసలు మామూలుగా అయితే మధ్య మధ్యలో మనం మట్టి కూడా వేయాలి. అండ్ నేను ఎలాగా ఇక్కడ అరటిపళ్ళు ఇవన్నీ కూడా సగం సగం డికంపోజ్ అయిపోయి ఉన్నాయి కదా అని చెప్పేసి మట్టి వేయలేదు. ఏదో చిన్న సైజు కొండలాగా తయారైంది చూసారా, మొత్తం అంతా క్లోజ్ చేసేసానండి. ఇక ఇప్పుడు ఆ వాసనలు అవి బయటికి రావు కాబట్టి ఇక ఈ మాస్క్ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక ఫైనల్గా ఓడబ్ల్యూడిసి ద్రావణం ఉంటుంది కదండి, అది కూడా చల్లుతున్నాను. అంటే మామూలుగా అయితే మనం ఇలాగ ఏదైనా తయారు చేసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఏదో ఒక అటుపుల్ల మజ్జిగ కానీ ఓడబ్ల్యూడిసి కానీ ఇవన్నీ వేస్తూ ఉంటే అండి క్వాలిటీగా కంపోస్టు తయారవుతుంది. ఇక నేను ఒకసారి క్లోజ్ చేసేసాక మాటి మాటికి ఏదో ఒకటి చల్లడం ఇటువంటివి పెట్టుకోలేదండి. అందుకని ఇప్పుడే కొద్దిగా ఓడబ్ల్యూడిసి చల్లేస్తున్నాను. మనకి కంపోస్ట్ తయారీలో తేమ కొద్దిగా ఉండాలండి, అలాగే వెచ్చదనము ఉండాలి, గాలి ఆడాలి. తేమ కోసం ఓడబ్ల్యూడిసి ఇస్తున్నామండి, వెచ్చదనం కోసం లోపల ఎండాకులు ఇవన్నీ కొంచెం డికంపోజ్ అయ్యేసరికి వేడి ఎలాగ పడుతుంది. ఇక గాలి, నేను 20 లీటర్ల పెయింట్ డబ్బాలు అయితే అన్ని పక్కల హోల్స్ పెడతానండి. ఇక్కడ ఈ టబ్కి హోల్స్ పెట్టడానికి ఏం అవ్వదు కదండి, అందుకనే కొంచెం గాలి ఆడేలాగా పైన గోనె పట్టాలు అవి గుల్లగా ఉండేలాగా వేసండి. పైన ఇంక ఈ ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదండి, ఈ సిమెంట్ సంచులు అవిని అవన్నీ కప్పేస్తున్నాను అనమాట. ఎందుకంటే వర్షం నీళ్ళు అవి పడకూడదండి. పడింది అంటే ఇంక మరీ తేమ తేమగా బంక బంక కింద అయిపోతుంది. అలాగే డైరెక్ట్ ఎండ తగిలినా కానీ బ్యాక్టీరియా చనిపోతుందండి. అప్పుడు కూడా కంపోస్ట్ కరెక్ట్గా రాదు. అందుకని మనం వెచ్చదనం అలాగే ఆ తేమ ఉండడం కోసం పైన ఇలాగా కప్పేయాలండి ఏవో ఒకటి. ఇది మా రాధాగోపిల తాబేళ్ల తొట్టి కదండి, అందుకని చెప్పేసి మెట్ల కోసం ఉంచిన ఈ ప్లేసు అలాగే ఉండిపోతే వర్షం నీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి మొత్తం తొట్టిలోకి చేరిపోతాయి అని చెప్పేసి ఆ ఏరియాలో ఎండాకుల మూటలో సర్దేస్తున్నానండి. అది అంతస్తు కొంచెం పలచగా ఉండే సిమెంటు పలకలతో చేసిందండి. ఇప్పుడు గట్టిగా మట్టి పెట్టామంటే ఆ మొత్తం ఆ అంతస్తే కూలిపోతుంది. అందుకని చెప్పేసి ఇలాగా ఎండాకుల మూటలో అదే హైట్ ఉండేలాగా సర్దేసండి. వీటికి కూడా నేను గోనె పట్టలు అవి సర్దేస్తున్నానండి. ఇవి ఏ గాలికి ఎగిరిపోకుండా పైన ఈ పలకలో లేకపోతే డబ్బా మూతలు ఇటకలు ఇలాగేవో ఒకటి సర్దేస్తున్నాను. మనం ఒక నెల 15 రోజుల తర్వాత ఓపెన్ చేసండి. కింద పైన 2 పొరల కింద ఉన్న ఈ కంపోస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా చేసుకుని మనం మొక్కలు నాటుకునేటప్పుడు అండి ఆ పాత మట్టిలోనే కొద్దిగా కంపోస్టు కలుపుకున్నాం అనుకోండి, మొక్కలకి కావాల్సిన స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అందినట్టు అవుతుందండి. చూశారు కదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కంపోస్ట్ తయారీ వేగవంతం అవడం కోసం మీరు ఎటువంటి టిప్స్ పాటిస్తారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం వ్యర్థాలతోటి చక్కటి కంపోస్ట్ సులువుగా తయారు చేసుకోవచ్చండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.